నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. గోదావరి ఖనిలో అర్బన్ ఎంఆర్ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి రామగుండాన్ని పూర్తి స్థాయి రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని రామగుండం స్వచ్ఛంద సంస్థల ఐక్యవేదిక ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గురువారం గోదావరి ఖని ప్రధాన చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమంలో ఐక్యవేదిక ప్రతినిధులు మద్దెల దినేష్, అయిత శివకుమార్, దుర్గం నగేష్ మాట్లాడుతూ గతంలో ఇచ్చిన రెవెన్యూ డివిజన్ హామీ ఇప్పటికీ అమలు కాలేదన్నారు. నియోజకవర్గంలోని సుమారు 1,78,000 మంది ప్రజలు ఆదాయ, కుల, నివాస ధృవీకరణ పత్రాలు, భూ సంబంధిత సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. గోదావరి ఖనిలో అర్బన్ తహసీల్దార్ కార్యాలయం, రామగుండం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ద్వారా ప్రజలకు పరిపాలనా సేవలు చేరువవుతాయని పేర్కొన్నారు. ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే, మంత్రులు, జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ప్రజలతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక ఉపాధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ, కార్యదర్శి కొంకటి రవి, సభ్యులు కంది సుజాత, సరితాలక్ష్మి, రమాదేవి, మండల శ్రీనివాస్, శిరీష, సుశీల, శారద, మల్లేష్, శివ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి సాధించుకుంటే మరి 2016లో ప్రజల సౌకర్యార్థం కోరకు, మరి ప్రజల సౌలభ్యం కోసం, పరిపాలన కోసం 2016లో నూతన జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ జిల్లాల ఏర్పాటు భాగంలో మరి గోదావరి ఖని పారిశ్రామిక ప్రాంతాన్ని ఇక్కడ జిల్లాను ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో అప్పుడున్నటువంటి కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు చేయబట్టి జిల్లా కాకుండా పెద్దపల్లికి తరలిపోయింది. ఇందులో భాగంగా రామగుండం అన్ని రకాల అర్హత ఉన్నటువంటి పారిశ్రామిక ప్రాంతం, అన్ని విధాలుగా కనెక్టివిటీ ఉన్న పారిశ్రామిక ప్రాంతం. అప్పుడే మరి రామగుండాన్ని రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తామని అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు చెప్పినప్పటికీ కూడా నిర్లక్ష్య ధోరణి చేయడం వల్ల ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతం రెవెన్యూ డివిజన్గా కాకపోవడం దురదృష్టకరం. ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవ శాసనసభ్యులు, మంత్రివర్యులు దృష్టిలో ఉంచుకొని అన్ని రకాల కనెక్టివిటీగా ఉన్నటువంటి రామగుండం ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా స్వచ్ఛంద సంఘాల ఆధ్వర్యంలో మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో సుమారు 1,78,000 పైచిలుగా ఈ 60 డివిజన్లో ప్రజలు నివసిస్తున్న తరుణంలో ఎక్కడో రామగుండం మూలన విభవరోస్ కాడికి ఎంఆర్ఓ కార్యాలయం ఉండడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ, విద్యార్థులు కానీ, యువకులు కానీ అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అంత దూరం వెళ్తే అధికారులు ఉండరు. రాను పోను వస్తూ ఉంటే ప్రమాదాలకు గురై మరణించే పరిస్థితి కూడా దాపురిస్తూ ఉన్నది. అనేక మరణాలు కూడా జరిగినాయి. మొదటి నుంచి ఈ ప్రజల చిరకాల కోరిక ఈ ప్రాంతంలో, గోదావరి ఖని ప్రాంతంలో అర్బన్ తహసీల్దార్ కార్యాలయాన్ని నిర్మించాలని ఈరోజు స్వచ్ఛంద సంఘాల ఆధ్వర్యంలో మేము ప్రభుత్వాలను, శాసనసభ్యుల్ని, కలెక్టర్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.